హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు బిఎల్బి టిప్స్ అండ్ టాక్స్కి. ఈరోజు నేను ఉజ్జయిన్ టూర్ డీటెయిల్స్ చెప్తాను మీకు. సో ఇది మేము తీసుకున్న క్యాబిన్ అనమాట, A1 క్యాబిన్. మా చిన్న పాప అయితే హ్యారీ పాటర్ని ఫుల్ చదివేస్తుంది మార్నింగ్ నుండి. సో మా రెండో పాప అయితే నిద్రపోతుంది. మా పెద్ద పాప అటు తిరిగి పడుకుంది. సో దిస్ ఈజ్ మైన్ అనమాట. సో కొంచెం వాడేసాం కాబట్టి ఇలా ఉంది, చాలా బాగుంది. అయితే A1 అనమాట. A1 కోచ్ ఏదైతే ఉందో దానిలో మేమేమనుకున్నామంటే చాలా డిగ్నిఫైడ్గా చాలా బాగుంటుంది, అందరు ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉంటారు అని చెప్పేసి అనుకున్నాము. బట్ అసలు ఈ కోచ్లోకి మేము ఎంటర్ అవ్వగానే మాకు చేదు అనుభవాలు అనేవి బాగా ఎదురయ్యాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, మనకంతా కూడా నేచర్. అంటే ఈవినింగ్ అయిపోయింది, బోలెడ్ అన్ని టన్నల్స్ తోటి బ్రిడ్జెస్ తోటి ట్రైన్ ముందుకు పరిగెత్తుతూ ఉంది. ఇది వచ్చేసి మనకి మైసూరు నుండి బయలుదేరుతుంది, జైపూర్ డెస్టినేషన్ అనమాట. మధ్యలో మేము అయితే ఉజ్జయిన్లో దిగిపోతాము. 19 hours 40 minutesలో ఇది ఉజ్జయిన్ రీచ్ అయిపోతుందండి. నైట్ మేము 140కి ఎక్కాము. అరౌండ్ 9:30 మళ్ళీ ఈ నైట్ 9:30కి దింపేస్తుందట. సో చేదు అనుభవాలు అన్నాను కదా, అవి ఏంటి అని అంటే ఒక్కొక్కళ్ళు అంటే ఇక్కడ వెండర్స్ వాళ్ళు ఉండొద్దు అని అంటున్నారు. సో రిజర్వేషన్ ఉండి కూడా ఇక్కడ బెర్తుల కోసము మనం వెతుక్కుంటూ ఉంటే అందరూ దిస్ ఈజ్ ద రిజర్వేషన్ ఫర్ ఫస్ట్ క్లాస్ పీపుల్ అని చెప్పేసి అదర్స్ షుడ్ నాట్ ఎంటర్ అని చెప్పి అసలు రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళని కూడా ఎంటర్ అవ్వనీయకుండా వాళ్ళు, అంటే వాళ్ళే దే ఆర్ ఫీలింగ్ దెమ్సెల్వ్స్ గ్రేట్ అనమాట. సో అట్లా బిహేవ్ చేస్తూ ఉన్నారు. తర్వాత పక్క వాళ్ళకైతే ఫుల్ డిస్టర్బెన్స్ అండి. మేమైతే ఎంత డిగ్నిఫైడ్గా ఉంటుంది అని చెప్పి ఇది బుక్ చేసుకున్నాము. బట్ మాకు పక్క వాళ్ళతోటైతే మాకు చాలా డిస్టర్బెన్స్ అనిపించింది. సో ఇలాంటి చేదు అనుభవాలు అనేవి వేరే వాళ్ళకి తలెత్తకుండా ఉంటే బాగుంటుంది. సో జర్నీ అనేది మనకి స్మూత్గా చాలా బాగుండాలి కదా. సో ఇదన్నమాట మా ఫస్ట్ డే